చనిపోయిన అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించి వాసయ్య సరదాల కోసం అమ్మాయిని తీసుకెళ్లాడని నిందలు వేస్తున్నాడు. అంతెందుకు, వాసు ఫ్రెండ్స్ వాసుతో అబద్ధం చెప్పి ఎంజాయ్ చేయడానికి అమ్మాయిని తీసుకెళ్ళండొచ్చు కదా. సరే గోపి, ఒకవేళ వాసు కూడా వాళ్లతో వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్ లో వాసు కూడా ఉండేవాడు కదా. ఇప్పుడు మనం ఇలా డిస్కషన్ చేసుకునే వాళ్ళం కాదు కదా. సో వాసు అక్కడ లేడు అంటే వాసు వాళ్ళ ఫ్రెండ్స్ వాసుతో అబద్ధం చెప్పి ఆ కార్ని తీసుకువెళ్లారు. సరే గోపి, అవన్నీ పక్కన పెట్టు. తను నీకోసం వాళ్ళ అమ్మా నాన్నతో గొడవపడి మరీ బయటకొచ్చాడు. వాసు మారాడనడానికి, మంచివాడు అనడానికి ఈ ఆధారాలు సరిపోవా? ఇప్పుడు చెప్పు, మాధవరావు మాటల్ని లెక్కలోకి తీసుకుని వాసుని బయటికి గెంటుతావా? వాసు తప్పేం లేదని నీ నిర్ణయం మార్చుకుంటావా? చెప్పు గోపి. గోపి, నేనైతే వాసు తప్పుడువాడు కాడని నమ్ముతాను. ఆ మాధవరావు గారే అపార్థం చేసుకున్నారు, అంతే. నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఆలోచించు గోపి, బాగా ఆలోచించు. తొందరపడి నిర్ణయం తీసుకుని అమలు చేస్తే తర్వాత తప్పు చేశానని చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేయకూడదు, బాధపడకూడదు. ఏమంటావ్? నీ మాటలు వింటుంటే నిజంగా మాధవరావు గారే వాసుని అపార్థం చేసుకున్నాడేమో అనిపిస్తోంది. అందుకే ప్రశాంతంగా ఆలోచించమని చెప్పాను. సరే నందిని, ఇప్పుడేం చేయమంటావు చెప్పు. ఆలోచించి నిర్ణయం తీసుకో. వాసు గురించి మాత్రమే కాదు, అర్చన గురించి కూడా ఆలోచించాలి. అర్చన గురించా? ఏ అంటావేంటి నందిని? అర్చనకి విషయాలేం తెలియవు. ఇప్పుడు రాత్రి వాళ్ళ నాన్న పంపించలేదన్న విషయం తెలిస్తే అర్చన ఊరుకుంటుందా? పెద్ద గొడవే అవుతుంది. ఏదో ఒకటి చెప్పి ముందు అర్చని సమాధానపరచాలి. ఆ తర్వాతే ఈ విషయం గురించి ఆలోచించాలి. గోపి, తప్పకుండా ఆలోచిద్దాం. ముందు సమస్యకి పరిష్కారం దొరకని తర్వాత ఆ విషయం గురించి ఆలోచిద్దాం. వాసు విషయంలో మనం సక్సెస్ అయితే సగం ప్రాబ్లం క్లియర్ అయినట్టే. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు. ఆకాష్, కొత్త ఆఫీస్ ఎలా ఉంది? చాలా కంఫర్టబుల్ గా ఉంది నాన్న. స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మొదట వీళ్ళ ఆఫీస్లో చేసినప్పుడు ప్యూన్ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు అంతా గర్వంగా ఉండేవారు. కానీ అక్కడ అలా కాదు, అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఆకాష్, కాస్త సాంబార్ పోయమంటావా? సాంబార్ సంగతి తర్వాత, నేను ఇక్కడ సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా, ఇక నేను మాట్లాడేదేముంది? నాకు సంతోషమే. నువ్వు సంతోషపడేదానివా? లోపల నీకు ఎంత కడుపు మంటగా ఉందో నాకు తెలీదా? అవును, మీ ఆఫీస్లో నాకు బదులు వేరే ఎవరిని జాయిన్ చేశారు? అది ఏంటి నసుగుతున్నావు? అడిగేది నిన్నే. నా ప్లేస్లో ఎవరిని జాయిన్ చేశారు? అది రామచంద్ర గారని ఒక ఆయన జాయిన్ చేశారు. రామచంద్ర? ఏ బ్రాంచి? మెహదీపట్నం బ్రాంచ్. సరే, నేను ఇప్పుడు అక్కడ లేనని తెలిసి మీ వినోద్ బావేని ట్రాన్స్ఫర్ చేయించుకుని రాలేదు కదా? రై, నీకు అతని మాట అంటేనే గిట్టదు, అలాంటిది నువ్వు అతని విషయం ఇక్కడ లేవదీస్తున్నావు. నానా, మీకు వాడి గురించి తెలీదు. ఇంత వయసు వచ్చినా వాడు ఇంకా చిత్తకర్త కుక్కలాగే. ఈవిడేమో వాడి చుట్టూ బావా బావా అంటూ ఆ మాటే జపిస్తూ ఉంటుంది. రేయ్, ఇంతకు ముందు అతని గురించి ఈ ఇంట్లో చాలా సార్లు గొడవలు జరిగాయి. మళ్ళీ ఎందుకు అతని విషయం? అమ్మా, మాట్లాడాల్సింది మాట్లాడే తీరాలమ్మా. నేను ఆఫీస్లో ఉంటేనే ఏదో ఒక అంకతో మాట్లాడేది. అలాంటిది నేను ఇప్పుడు అక్కడ లేకపోయేసరికి తనకి ఇంకా సులభంగా ఉంటుంది. చూడు, ఏదో ఒక సాగుతో వాడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడా? నువ్వే ఈ విషయాన్ని ఇంట్లో ప్రస్తావన తేవద్దని చెప్పి నువ్వే అలా మాట్లాడతావేంటి?
తనకు తెలుసు ఈ కుటుంబంలో ఎలా నడుచుకోవాలో. తింటం అయిపోతే వెళ్ళి చేయగడుకో, అనవసరం డిస్కషన్ పెట్టుకో. చాలా థ్యాంక్స్ నాన్న. ఇదివరకు నాకు సపోర్ట్ చేసి తను తిట్టేవారు, ఇప్పుడు న్యాయం నా పక్కన ఉన్నా కూడా అది అర్థం చేసుకోకుండా తనకు సపోర్ట్ చేస్తున్నారు. చూడు, నువ్వు మీ వినోద బావతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ మాట్లాడినట్టు తెలిసిందో అప్పుడు జరిగేదే వేరు, గుర్తుంచుకో. రాయ్ తిను. దేవుడా, వినోద్ బావ మా ఆఫీస్లో చేరడం తెలిస్తే ఈయన గందరగోళం సృష్టించేలా ఉన్నాడే. నేను ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా రేవతి, నీ నిర్ణయం నాకు పక్క సంతోషం కలిగిస్తున్నా మీ నాన్నని తలుచుకుంటే భయమేస్తోంది. ఏమంటారో ఏం చేస్తారోనని గుండె దడదడలాడుతోంది. నువ్వేం భయపడకమ్మా. ఆయనకేం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నా జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఆయన మాటలు విని ఆయనకు భయపడి నా బతుకు నేను నాశనం చేసుకోలేను. ఎలాగోలా నువ్వు నీ భర్తతో కలిసి బతకటం నాకు ముఖ్యం. అందుకే ఆయన ఇంట్లో లేని సమయంలో నీ మాటకు సరే అంటున్నాను. నీ సంసారం బాగుపడితే కాని నా మనసు కుదుట పడదమ్మా. సరేనమ్మా, మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే మళ్ళీ ఆయన వచ్చేస్తారు. నేను బయలుదేరుతానమ్మా, నువ్వేం భయపడకు. నాకు తోడుగా గోపిబా ఉన్నారు. వస్తానమ్మా. సరేనమ్మా, ఆయన వచ్చేలోగా నువ్వు బయలుదేరు. వస్తానమ్మా. ఎక్కడికి పెట్టేబడా సర్దుకుని బయలుదేరావు? నా భర్తతో కలిసి నా బతుకు నేను బతకడానికి. సన్నాసిని నమ్ముకుంటేనైనా ఇంత బూడి దక్కుతుంది. వాణ్ణి నమ్ముకుని వెళ్తే నిన్ను అమ్మి సొమ్ము చేసుకుంటాడే తప్ప నీ బతుకునేమీ బాగు చేయడవాడు. వాడు మంచోడైతే ఆ రోజే ఆశీర్వదించి పంపేవాణ్ణి. ఆ మోసగాడిని నువ్వు నమ్మి ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. నువ్వు టీకానా లేనివాడు నీకేం తిండి పెడతాడే? ఆ బ్యాగ్ లోపల పెట్టు, వెళ్ళ. కుదరదు నాన్న. నేనిక్కడే ఉంటే ఉన్న బుద్ధి మందగిస్తుంది. మీలా క్రిమినల్ ఆలోచనలు నాకు వస్తాయి. గోపి బావ అబద్ధం చెప్పరు, ఆయన మారారని చెప్పారు. ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. నేను బావ మాట నమ్ముతాను. అందుకే నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మీ అందరికంటే వాడి గురించి నాకు బాగా తెలిసే. వాడి ఎత్తులు చిత్తులు నాకు ఇంకా బాగా తెలుసు. వాడు గోపిని నమ్మించి మోసం చేస్తున్నాడు. నా మాట విని ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళను. నా మనస్సాక్షి వాసు మారాడని చెప్తుంది. నాకు వాసు మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు కావాలని కదల్లారనిపిస్తుంది. మీ మాటలు వినదలుచుకోలేదు, ఇంకా ఇక్కడ ఉండదలుచుకోలేదు. అయినా మీరు చెప్పే మాటలకి ఆధారం చూపించమంటే ఎందుకు చూపించలేకపోయారు? దాన్ని బట్టి మీరు ఆడేవన్నీ అబద్ధాలని అనిపిస్తుంది. ఆధారాలున్నాయి, కానీ ప్రస్తుతం వాటిని బయట పెట్టే పరిస్థితిలో లేను. చూడమ్మా, నేను నీ మేలు కోరి చెప్తున్నాను, నా మాట విను. మీరు ఆధారాలు బయట పెట్టకుండా నన్ను బయటికి వెళ్లకుండా ఆపలేరు. మీరు అడ్డుపడితే నేను తిరగబడాల్సి వస్తుంది. మీతో పోరాటానికి నేనెంతకైనా తెగిస్తాను. నాకు నా భర్తతో జీవితం ముఖ్యం. రేవతి, కన్న తండ్రి కంటే ఆ తగులుబాజీయే నీకెక్కువయ్యాడా? చూడు, నా మాట మీరి ఒక్క అడుగు ముందుకేసినా
నువ్వు నిల్చున్న చోటే కుప్పగూలిపోతావు. లోపలికెళ్ళు. ఏమండి ఏమండి ఏంటండి మీరు చేస్తున్న పని? కూతుర్ని దీవించి కాపురానికి పంపించాల్సిన మీరే తుపాకీ గురిపెట్టి దాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నారా? ఏం తండ్రండి మీరు? ఏంటన్నా కాలుస్తారా? కాల్చండి. భర్తకి దూరమై పుట్టింట్లో జీవోత్సవంలో బతికే కన్నా శవమై కాటికి వెళ్ళడమే మంచిది. కాల్చండి నాన్న, కాల్చండి. కాలుస్తాను. నా మాట కాదని గడప దాడితే ఖచ్చితంగా కాలుస్తాను. కానీ ఇది పేలేది అక్కడ కాదు, నీ కన్న తండ్రి కణతల మీద. ఏమండి ఏయ్, నువ్వు వదలవా? ఏంటండి ఇది? నా మాట వినండి. ఏయ్, నువ్వు మాట్లాడదని చెప్తున్నానా? ఎందుకంటే నువ్వు నా మాట కాదని ఎదిరించి వెళ్తున్నావన్న ఒక్క కారణం కాదు, నా కన్న కూతురి జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుందన్న బాధతో. చూడు రేవతి, నువ్వు నా ఒక్కగానొక్క కూతురువి. ఎంతో ప్రేమగా ప్రాణంగా అల్లారు ముద్దుగా అరికాలు కందకుండా ఈ గుండెల మీద ఆడించి అరిచేతుల మీద నడిపించి పెంచానే. కోరిందల్లా ఇచ్చి గారాబంగా పెంచాను. పెళ్ళిడొచ్చాక ఓ గొప్ప అల్లుని చూసి నీకు పెళ్లి జరిపించాలని ఎంతో ఆశపడ్డాను. కాని నువ్వు ఓ దరిద్రుణ్ణి, ఓ కారు డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. పైగా నన్ను మోసం చేసి ఎక్కడికో వెళ్ళి. అరే, ఒక్కగానొక్క కూతుర్ని సరిగా పెంచలేకపోయావని జనమంతా కాండ్రించి నా మొహం మీద ఉమ్మేసినా కూడాను భరించాను. ఎందుకే? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. జనం మాటలు పట్టించుకోకుండా నీ కష్టం చూడలేక మనసు చంపుకొని చివరికి వాడిని అల్లుడిగా అంగీకరించాను. నా అల్లుడనే స్థానం ఇచ్చి గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టాను. కానీ వాడేం చేశాడు? కనకపు సింహాసనం మీద కూర్చున్న సునకల్లా చేశాడు. నలుగురిలో నా పరువు తీశాడు. ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా మనసుని రాయి చేసుకుని మౌనంగా నిలబడిపోయానే. పోనీ నువ్వు సుఖపడ్డావా? నువ్వు సుఖపడలేదు, నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు. నువ్వు బాధపడ్డావు, నన్ను బాధ పెట్టావు. నీకు నువ్వు ఆలోచించటం మొదలు పెట్టిన దగ్గర నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నేను కాదంటే నువ్వు అవునంటావు, నేను తప్పంటే నువ్వు ఒప్పంటావు. చివరికి నన్ను శత్రువుగా చుట్టం మొదలు పెట్టావు. ఎన్నోసార్లు నన్ను దోషిగా నిలబెట్టావు. నన్ను బ్లాక్మెయిల్ చేసి నా శత్రువులకు నువ్వు మేలు చేశావు. అయినా నీ మీదున్న ప్రేమ కోసం, నీ జీవితం బాగుండాలని వాడు మారాడని నమ్మి నిన్ను కాపరానికి పంపిద్దామనుకున్నాను. చూడమ్మా, వాడు మోసగాడని తెలిసొద్దంటున్నానే కాని నాకు వేరే ఉద్దేశం లేదు తల్లి. ఏ వ్యసనం ఉన్నా మార్చుకోవచ్చు, కానీ స్త్రీ వ్యసనం ఉన్నవాడిని మార్చలేవు. నువ్వేమీ సతీ సుమతివి కాదమ్మా వాడి పరాయి ఆడదానికి పంచడానికి. వాడంటే నీకు ప్రేమే, ఆ విషయం నాకు తెలుసు. కానీ వాడికి నీ మీద ప్రేమ లేదమ్మా. నీ వెనకున్న డబ్బు మీద మోజు. వాడి వ్యసనానికి నిన్ను పావులా వాడుకుంటాడు. నీ బ్రతుకు బలైపోతుందమ్మా. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. అందుకే నీ బతుకు బండలు కాకముందే నా బతుకు తెల్లారిపోతే బాగుంటుందని ఈ నిర్ణయానికి వచ్చాను. నేను దుర్మార్గాలు చెయ్యొచ్చు, కానీ కూతురు విషయంలో నేను తండ్రిగానే ప్రవర్తిస్తానమ్మా. నీ క్షేమం కోసం ఆరాటపడతానమ్మా. కానీ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఏ రోజు కన్నీళ్లు పెట్టను నేను నీకోసం ప్రతిరోజు రోధిస్తున్నాను తెలుసా? నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు.
ఎన్ని అవమానాలు భరిస్తున్నాను. ప్రతి అడ్డమైన వాడు మీ అమ్మాయి అల్లుడితో కాపురం చేయట్లేదా, అతను వదిలేశాడా, నువ్వు వదిలించుకున్నావా అని నా మొహం మీదే అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక దుఃఖం దిగమింగుకొని మొహం తిప్పుకొని వస్తున్నాను. వాడు తిరుగుబోతు, వాణ్ణి నమ్మి కాపురానికి వెళ్తానంటావేంటమ్మా? చూడు రేవతే, నీ నిర్ణయం మార్చుకోకపోతే నా నిర్ణయం మారదు. మొండికేసి ముందుకు నడవాలని చూస్తే నువ్వు దాటి వెళ్లేది ఈ ఇంటి గడపని కాదు, ఈ తండ్రి శవం. నేను బ్రతికుండగా నువ్వు నరకానికి వెళ్ళడం నేను చూస్తూ ఉండలేను. ప్రాణాలిచ్చే తండ్రి కావాలో ప్రాణాలు తీసే భర్త కావాలో నువ్వే తెలుసుకో. మాట మీరితే తోటా పేలుతుంది. మీ బెదిరింపులకి నేనేం భయపడను. ఇలాంటి సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ కి నేను లొంగితే నా బతుకు మసిబారిపోతుంది. ఎవరు చచ్చినా బతికినా నాకు అనవసరం. నా నిర్ణయం మాత్రం నేను మార్చుకోను. వస్తాను. ఆగో! అయితే ఈ కన్న తండ్రి ఆఖరి కేకలేదు. ఏమండి? ఏమిటండి? ఏం చేస్తున్నారండి? నా మాట వినండి. ఏమండి? ఏమండి? ఆగండి, ఆగండి. అమ్మా! 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 లే అమ్మా! 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 మాట్లాడమ్మా! అమ్మా! అమ్మా! కాంతం! అమ్మా, లే అమ్మా! ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం నాన్న. అమ్మా! 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 లే అమ్మా! ఏంటి మాణిక్యం, వద్దంటే బలవంతంగా ఆసుపత్రికి తీసుకొచ్చావు. అయినా ఈ వయసులో దగ్గులు తుమ్ములు మామూలేనయ్యా. దీనికోసం అనవసరంగా ఆసుపత్రికి తీసుకొచ్చావు. ఏంటి మామూలు, అదేమిటి అనవసరం అంటావేంటి? అరే తెరలుగా దగ్గుతూ ఆయాసపడుతున్నావు, ఒళ్ళు చూస్తున్నాం కాలిపోతుండే, అనవసరం అంటావేంటి? ఏదైనా వ్యాధం దేవుని తెలుసుకోవద్దా? వ్యాధి గురించి తెలుసుకునే లేపు వందలు గుంజుతారు. వ్యాధి తాలూకు బిల్లు చూస్తే మన గుండె ఆగినంత పని అవుద్ది. ఏంటి రంగయ్య, డబ్బు గురించి ఆలోచించి జబ్బు ఎంచుకున్నావా? ముందు డాక్టర్ని కలుద్దాం. నీకు గనక ఏ జబ్బు లేదనుకో, హాయిగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. సార్ మీరు రండి. రా రంగయ్య. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పేషెంట్ ఎవరు? నేనేనండి. రండి కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? అది తెలుసుకుందామనే వచ్చామండి. ఏదో పేదవాళ్ళం, వచ్చిన జబ్బు మాత్రమే వదిలించండి, కానీ లాగి డబ్బు మాత్రం వదిలించకండి. భలేవారే, భలే తమాషగా మాట్లాడుతున్నారే. నేను అలాంటి వాడిని కాదండి. సార్ మీరు ఆయన మాటలేం పట్టించుకోవద్దండి, ముందు పరీక్ష చేయండి. ఓకే సరే. మీ పేరు? రంగయ్య అండి. మీ వయసు? సుమారు 63 ఉంటుందండి. ప్రాబ్లం ఏంటండి? విపరీతంగా దగ్గుతున్నాడు సార్. వీరిని చెప్పనివ్వండి. అదే దగ్గొస్తోందండి. ఊపిరి కూడా ఆడటం లేదు. కళ్ళొస్తుందా? వస్తోందండి. రాత్రులు బాగా వస్తుందా? అవునండి, నిద్రపోవటం కూడా కుదరట్లేదు. కాళ్ళు చేతులు లాగినట్టు, తలనొప్పి? తల విపరీతంగా పగిలిపోతూ ఉంటుందండి. అన్నం తినబుద్ధి అవుతుందా? లేదండి, తినబుద్ధి కావట్లేదు. తినబుద్ధి కావడం లేదా?